తమ్ముడు మంగమ్మక్క ఏంద్రా ఏడుకోయినవురా? బ్లెస్సింగ్ ఎప్పుడు ఉంటాయి గానీ అసలు కనిపిస్తున్నావా? ఉన్నవా తెలంగాణలో? ఉన్నా తెలంగాణలో ఉండా. కానీ మా ఛానల్ ఎప్పుడు ఉండాలరా నువ్వు? ఓకే. ఇంకే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోదాం. అన్నదానం ఉంటది. అన్నదానం ఉంటే పోదాం. అంటే మామూలుగా అభిమానులు అందరు వేస్తారు, మంచిగానే చేస్తారు దావత్ గానీ నువ్వేమైనా చేస్తానవా? నేనేం చేసేది అక్క, నాకాడ ఏముందో చేస్తాను అంటే నువ్వు ఆయన అభిమానిస్తున్నారా తమ్మి? నిజంగా నేను సినిమా ఎవరు తీస్తే వాళ్ళ ఫ్యాన్, కానీ నేను చిరంజీవికి నేను పెద్ద ఫ్యాన్. నేను అవునక్క, చిన్నప్పుడు టాంచి బాబా ఏ సినిమాలు ఉంటాయని చిరంజీవి సినిమా చూస్తుంటే బాబా ఏదో వచ్చేస్తుంటది. ఏందో అసలు బ్లడ్ ఇస్తా, నేను బ్లడ్ ఇస్తాను, నాకు కళ్ళు కూడా ఇస్తా. కళ్ళు ఇస్తా, బ్లడ్ ఇస్తా, హార్ట్ కూడా ఇస్తా. హార్ట్ ఇస్తా, బ్లడ్ ఇస్తా, కిడ్నీలు, స్టమక్లు అన్ని ఇచ్చేస్తా. ఎప్పుడు అదే రేపే ఇస్తాను అని. అవును, నిజంగా కళ్ళు ఇస్తాను, కిడ్నీలు ఇస్తా, లివర్లు ఇచ్చేస్తాను, అన్ని ఇచ్చేస్తా. అంతే, రక్తం ఇచ్చేస్తాను, మైండ్ ఇచ్చేస్తా, మైండ్, కళ్ళు అన్ని. చిరంజీవి అభిమానులు అంతా కలిసి ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదోటి చేస్తారు. అవునవును. అంటే నీకు ఆర్గన్ డొనేట్ చేయాలని ఉంది. నా మైండ్ లో ఏముంది అక్క, మంచిగా ఉంది. అందరిని ప్రేమించనా, ప్రేమ నా మైండ్ ఉండేది. ప్రేమ ఉంది, అందరిని ప్రేమిస్తాం. కులం మతం అనే భావం లేకుండా అందరిని ప్రేమిస్తా. ఎవరిని తక్కువ చేయను, ఎవరిని కించపరిచి మాట్లాడను. అందరిని ప్రేమిస్తున్నాడు అంటారు, రకరకాలుగా మాట్లాడతారు. అక్కడ దారిని పోతున్నావు అనుకో, ఈడు దిక్కులేనుడు, ఈడికి తిన్నాడు దిక్కులేదు. అబ్బా మాటలయ్యా, అయ్యా ఎన్ని మాటలు, ఎన్ని దారుణాల. ఏదన్నా వీడియో మాట్లాడితే ఈడు దిక్కులేనుడు, ఈడు వేస్ట్ గాడు. చిరంజీవికి హ్యాపీ బర్త్డే ఎప్పుడు? చిరంజీవి గారికి అన్నదానం చేయండి. అన్నదానం కదా చేస్తారు, చేస్తాడు. దగ్గర అన్నదానం ఉంది, రావాలి అందరూ రావాలి. ఇంకా చిరంజీవి గారు 70 సంవత్సరాలు అయినాయి చూడండి. 70 సంవత్సరాలు కూడా ఏం డాన్స్ చేస్తాడు. చిరంజీవిని చాలా మంది పిల్లలు తాత అంటున్నారు. దయచేసి తాత అని అనకండి, అంటే ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత అనండి. అయితే జనరేషన్లు ఉన్నాయి తాత. అదే కరెక్ట్. అనండి తాత అనేటోళ్ళు, తాత చిన్న పిల్లలు ఉంటారు కదా. అవునవును. తాత అంటేరా చిరంజీవి తాత అని మనం పిలిస్తే మనల్ని వేస్తారు అభిమానులు అందరు. ఎవరన్నా స్కూల్ పోయే పిల్ల, చిన్న పిల్లలే అనాలి. స్కూల్ పోయే పిల్ల కదా. సరే, స్కూల్ పోయే పిల్లలందరూ చిరంజీవిని తాత అనండి, అంతేనా? అంతే. పెద్దోళ్ళందరూ అన్న అనండి. అన్నానవా? చదువుకోకుండా లేబర్ వాళ్ళు అయితే చిరంజీవిని అన్న అనండి, చదువుకున్న పిల్లలు అయితే సార్ అనండి, చిన్న పిల్లలు అయితే తాత అనండి. చిరంజీవి గారికి 70వ సంవత్సరం. 70 అదే రేపటి 70 చూడండి. నేను పుట్టింది నేను ఎక్కడంటే ఠాగూర్ సినిమా థియేటర్ లో. ఠాగూర్ సినిమా థియేటర్ లో పుట్టి నేను ఠాగూర్ సినిమాకి థియేటర్ పుట్టే. నేను పుట్టా. అప్పటి నుంచి నన్ను మా ఊళ్ళో అందరూ ఒరే ఠాగూర్ అంటారు. కొంతమంది సినిమా రేపు రిలీజ్ అవుతుందంట, మళ్ళీ విడుదల చేస్తారంట. దానిలో ఒక మంచి మాట ఉంది కదా, ఒకరు సాయం చేస్తే సెకండ్ క్లాస్ సాయం చేయాలి. 3వ తరగతి నేను స్టాలిన్ సినిమా అప్పుడు 4వ క్లాసో 3వ క్లాసో కావాలా, థియేటర్ పోయి సినిమా చూద్దాం. అవును, చిరంజీవిని రియాలిటీ చూడటం. అది స్టాలిన్ సినిమా చూసి బయటకు వచ్చా. అవును, 3వ తరగతిలో ఇక్కడే. అదేమో థియేటర్ ఈ పక్క సంజయ్ థియేటరా, ఈ పక్క ఎక్కడ. చిరంజీవి కారులో ఎక్కి, కారు పైన ఎక్కి ఇట్లా అన్నాడు, నమస్తే అన్నా. అందరికి అన్నాడు. ఉంది, నాకు ఉంది. 3వ తరగతి అప్పుడు, అది 4వ తరగతి 3లే అన్నాడు. నమస్తే. అవునక్క, అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా, చిన్నప్పటి నుంచి ఇక్కడే కదా. అప్పుడు అది 3వ తరగతి అప్పుడు. 3వ తరగతి కరెక్ట్ సినిమా థియేటర్ రోజే మేము చేంజ్ అయినాం ఇక్కడికి, హైదరాబాద్. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.